నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో గల శ్రీ శ్రీ శంబర పోలమాంబ ఆలయానికి నూతన పాలక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి చైర్మన్ గా నైదాన చిన్న తిరుపతి గారిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంబర పోలమాంబ అమ్మవారి సేవ చేసే భాగ్యం కలిగినందుకు, ఇలాంటి అవకాశం కల్పించినందుకు మంత్రి సంధ్యారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా ప్రజల కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. శంబర పోలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లికి మేము ఒక సేకరణ చేస్తున్నాము అని మా పనిముట్లు చూసి మేడమ్మ గారు ఈ దేవస్థలం చైర్మన్ ఇచ్చినందుకు అమ్మవారికి మరీ ధన్యవాదాలు. అలాగే వేణుగురికి కూడా మరీ నమస్కారం. మేడం గారు మా ఈ ఎక్కడికక్కడ ఈ పనులు చేయడము, ఇవన్నీ కూడా అమ్మవారు సేకరణ చేయడం వల్ల మాకు ఈ పదవి ఇచ్చినందుకు మరీ నమస్కారం చేస్తున్నాం మేడం గారికి. అంతా కూడా ఇంకా ఎక్కడ ఏవే ప్రాబ్లం ఉన్నాయి మేడం దృష్టిలో తీసుకెళ్ళి మరి అక్కడ షెడ్లు ఉన్నా సరే మేము చేస్తామని మనస్ఫూర్తిగా మీకు చెప్తాము. ఊర్లో వచ్చిన భక్తులకి, ఊర్లోని పెద్దలకి అందరికి కూడా మరీ నమస్కారం. చైర్మన్ అయింది కాబట్టి, రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చిన భక్తులకి అనుకూలంగా మేము సహకారం చేస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. పండుగ టైంలోనూ కాదు, వచ్చిన టైంకి కూడా అమ్మవారి గురించి మొత్తం వచ్చిన భక్తులకి చాలా సహకారం చేస్తామని నేను మరీ ప్రార్థిస్తున్నాను. నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ గారు నైదన తిరుపతిరావు గారు, మేడం గారు ఎంతో నమ్మకంగా మాకు ఈ బాధ్యతల్ని అప్పచెప్పడం జరిగింది. శంబర పోలమాంబ జాతర 10 వారాలు కూడా వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా సక్రమంగా వసతులు కల్పిస్తూ, మునిపెన్నడూ లేని విధంగా భక్తులు మెచ్చుకునే విధంగా ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా చేయాలని కొనుక్కుంటున్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. నూతన చైర్మన్ బాగా చేస్తారని మాకు పూర్తిగా అభిమానం, నమ్మకం పూర్తిగా ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం పండుగ చాలా బాగుంటుంది. వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఏ విధంగా కూడా ఏ విషయంలో కూడా లోటుపాట్లు లేకుండా సక్రమంగా చూసుకుంటాం. మాకు ఎంతో నమ్మకంగా మేము ఖచ్చితంగా బాగా చేస్తామని, ఖచ్చితంగా పూర్తిగా అర్హులమైన భావించి మాకు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేడం గారి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా పండగని స్పష్టంగా చాలా బాగా చేయాలని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా చేస్తాం. నేను మొన్న కొత్తగా ప్రమాణ స్వీకారమైన శ్రీ పోలమాంబ అమ్మవారి దేవస్థానం చైర్మన్లో నేను ఒక కమిటీ మెంబర్గా ఉన్నాను. అమ్మవారి దయ వల్ల నాకు అమ్మ సేవ చేసే అదృష్టం కలిగించింది. మా గ్రామంలో అందరం కూడా ప్రతి ఒక్కరు సేవ చేసే అవకాశం అమ్మ మాకు ఇస్తుంది. మాకు అవకాశం ఇచ్చారు, అమ్మవారే ఇచ్చారు. అమ్మవారికి మా